ఆర్మూర్ పట్టణంలో చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్నింగ్ సెషన్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి ఉపాధ్యాయులను ఉద్దేశించి బోధనలో ఎదురయ్యే అవరోధాలను ఎలా అధిగమించాలి, సమాజంలో ఉపాధ్యాయుల ప్రాముఖ్యత, వివిధ దేశాల్లో విద్యకు ఇచ్చే ప్రాధాన్యత వంటి అనేక అంశాలపై మోటివేషన్ క్లాస్ ఇచ్చారు. ఈ కార్యక్రమం గత 17 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతుందన్నారు. తర్వాత 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన బాయ్స్ స్కూల్, గర్ల్స్ స్కూల్, రామ్ మందిర్, సైదాబాద్ పాఠశాలల నుండి 9 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆర్మూరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో 6 మండలాలకు చెందిన 128 మంది టీచర్లకు ఇంగ్లీష్ మీడియంలో బోధనలు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎస్సీఆర్టీ రీసెర్చ్ పర్సన్ల ద్వారా ఓరియంటేషన్ క్లాసు నిర్వహించారు. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టుల బోధన పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్, డిఈఓ, పాఠశాల హెడ్ మాస్టర్లు, ఆర్మూర్ మరియు ఆలూరు మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా ఉన్నతమైన వ్యక్తి, వారి గురించి నేను చెప్పనక్కర్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా సేవలు ఇచ్చారు. వారు ఈరోజు మన మధ్యలో, మన రాష్ట్రంలో కానీ లేరు కాబట్టి ఒక్కసారి వారి స్మరణార్థం మనం ఒక 2 నిమిషాలు దానికి వస్తే కూడా అప్రోచ్ ఉంటే పేరెంట్స్ వారి పిల్లల్ని సెక్రటరీ దగ్గరలోనే మరి కేంద్రం ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడి పంపించడం, ఆయన కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించడం, అది అడాలసెన్స్ ప్రాబ్లం అయినా లేకపోతే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భార్యాభర్తలు కూడా సమస్యలు ఉంటాయా? సో అలాంటి సమస్యలు కానీ, సో ఏ సమస్య ఉన్నా వేరెవర్ సైకియాట్రీ ఇన్వాల్వ్ ఆయన దగ్గరికి నేను పంపించేవాళ్ళని. ఆయన ఒక ఫిజిషియన్గా ప్రారంభించిన ఒక టీచర్స్ గురించి నేను ప్రతి సంవత్సరం పిల్లలకి ఇచ్చే క్యాష్ అవార్డ్స్తో పాటు వారు రాసిన పుస్తకాలు కూడా చాలా పుస్తకాలు రాశారు. ఎంఎస్కో కమ్యూనికేషన్స్ చాలా పుస్తకాలు వారు రాసినవి పబ్లిష్ చేశారు. ప్రధాన వాళ్ళ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి కెనడా కూడా చాలా మంచి పేరున్న దేశం ఎడ్యుకేషన్. లాస్ట్ కంట్రీ మన మెసేజ్ చేసి ఫిన్లాండ్, విన్నారా? ఫిన్లాండ్ టాప్ నంబర్ 1 పొజిషన్ ఉంది ఎడ్యుకేషన్లో. నంబర్ 1 పొజిషన్లో ఇప్పుడు కాదు, ఎంతో కాలంగా నంబర్ 1 ఉంది. అది ఇంకా నంబర్ 2కి ఎప్పుడు పోలే. నంబర్ 1 అయిన తర్వాత నంబర్ 2కి ఎప్పుడు పోలే. వాళ్ళు ఏం చేశారంటే 1947లో ఒక పొలిటికల్ పార్టీ కాదు, అన్ని పొలిటికల్ పార్టీ కలిసి వాళ్ళు ఒక 200 సమావేశం జరిపారు. ఓన్లీ విద్య మీదనే. ఫిన్లాండ్లో విద్యని ప్రపంచ స్థాయిలో ఉన్నతమైన సిచ్యువేషన్లో మనకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలనేది ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని 200 సమావేశాలు రాశారు. ఏదైనా ఆర్టికల్లో 200 సమావేశాలు చేసి వాళ్ళు నిర్ణయాలు చేసిన ఎడ్యుకేషన్ పాలసీని అప్పటి నుంచి